తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి మార్కెట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. బస్తాలు ఇక్కడ తడిసి ధాన్యం ముద్దయింది. మరి ప్రభుత్వం కానీ మరి ఎమ్మెల్యే గారు మొన్ననే వచ్చి ఈయన నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతున్నా, ధాన్యం ఎవరు కొనకపోయినా నాకు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి అని చెప్పిండు. మరి వాళ్ళు ఇంత 30,000 బస్తాల ధాన్యం దర్శింది. ఎక్కడున్నారండి ఎమ్మెల్యే గారు? మీరు కలెక్టర్ గారు ఎక్కడున్నారు? ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ ఉంది? మరి రైతుల ఘోష వినడానికి వస్తే మరి సెక్షన్ 30 ఉంది, మీరు ధర్నాలు చేయొద్దండి, మీరు రాస్తారోకాలు చేయొద్దండి అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా యాక్షన్కి మరి వాళ్ళ వీడియోలు తీయడం కూడా జరుగుతుంది. మరి ప్రజాస్వామ్యమా ఇది? నియంత పాలన ఇది? ప్రజల కోసం రైతాంగం కోసం అడగడానికి వచ్చిన పార్టీల నోరు ముప్పించడానికి పోలీసు వ్యవస్థను కూడా పైకి తీసుకురావడం జరుగుతుంది. వెంటనే బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడ రాస్తారోకా చేస్తున్నాం. ఎవరైనా అధికారులు వచ్చి మరి ఇక్కడ పూర్తి ప్రజలకు ఈ రైతాంగానికి సంబంధించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొంటామంటేనే ఈ రాస్తారోకాను వినియోగింపజేస్తామని తెలియజేస్తున్నాం. బేషరతుగా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మరి రైతుల ధాన్యం మొత్తాన్ని కూడా లారీలను తెప్పించి కాంటాలు అయినా కాకపోయినా తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ఎంబడే ఖరీదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. గద్దెనెక్కి 15 నెలలు కావస్తున్న 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి రైతన్నలు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పూర్తిసారి విఫలమైంది. వనపర్తి మార్కెట్లోనే దాదాపు 18,000 బస్తాలు లోడింగ్ చేయక, కొనుగోలు చేయక వేలాది మంది రైతులు ఉరిగోస పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి కొనుగోలు చేయని కారణంగానే ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేకపోతే ప్రభుత్వం గద్దె దిగే వరకు రైతన్నలు మీ పంచలు ఊడగొట్టడానికి సిద్ధమైనరు. ఖబర్దార్. అసలు పర్యవేక్షణ లేదు, అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. లారీలు లేవు, హమాలీలు లేవు. లోడింగ్ కాడ ప్రభుత్వం యొక్క అనుచిత నిర్ణయాల వల్ల కేవలము 4 పాయింట్లకు మాత్రమే, 4 గోదాములకు మాత్రమే ధాన్యం దించడానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల అక్కడ రాకపోకలకి ఇబ్బంది అయి హమాలీలు లేక ప్రజలు రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. దీనికి మొత్తం బాధ్యత కూడా ప్రభుత్వందే. వెంటనే తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ఈ నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో రైతన్నలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, లేకపోతే గ్రామాన మేము ధర్నాలు చేస్తామని భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తాం. ప్రభుత్వాన్ని కానీ ఎందుకంటే రైతులు పంట పండిస్తే మరి ఇక్కడ ఇన్ఫెక్షన్లు చేస్తున్నారు, కానీ దానికి ఎక్కడ పోతలేవు. మీరు బాధ్యత తీసుకొని ఇప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వర్షం పడ్డది. కంటిన్యూగా మరి ఇతర అమ్మాయిల్లో చేస్తారా, ఎక్కడ చేస్తారా, కానీ ఈ రోజు రేపటి వరకు ఖాళీ కాకపోతే చాలా భారీ ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. దానికి ఇప్పుడు ఎంతో మంది, వందలాది మంది రైతులు ఈరోజు ఆందోళన చేస్తున్నారు. మరి దానికి మీరు పర్యవేక్షించి తప్పకుండా అతి త్వరలో లారీలు రావాలి. మరి అవసరం వస్తే అమ్మాయిలను తెప్పించి తొందరగా ఇట్లా ఉన్న సరుకులు సంపాదించగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.